నేనైతే అలా ఉండొద్దు నాయనా, నా ఊపిరి ఉన్నంత వరకు, నా ప్రాణం నువ్వు తీసుకునేంత వరకు, లేదా నీ రాకడొచ్చి నేను ఎత్తబడేంత వరకు కూడా నా గుండె కృతజ్ఞతతో నిండిన గుండెగా ఉండేటట్టు సాయం చేయయ్యా అని ప్రార్థన చేయాలి. స్తోత్రం చెప్పండి. 2 చేతులు ఎత్తి గట్టిగా చెప్పాలి. అంత నీరసంగా చెబుతేట. నా ఊపిరి నువ్వు తీసుకునేంత వరకు కూడా కృతజ్ఞత అనేది ఎన్నడూ నేను మిస్ కాకూడదు నా తండ్రి. మనకు మేలు చేసిన వానికి తిరిగి మేలు చేయునట్లు, పోనీ మేలు చేయకపోయినా పర్వాలేదు కానీ గుంట తీయకూడదు, హాని చేయకూడదు. మేలు చేసిన వానికి మేలు చేయాలి. ఎంత అవకాశం ఉంటే అంత, ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు గుండెలో ఆ కృతజ్ఞత బుద్ధి నింపబడాలి. నేనైతే ఒక పట్టాన మేలు చేసిన వాళ్ళని మర్చిపోవడానికి ఇష్టపడను. నా హృదయంలో వారి ఎడల ఎల్లప్పుడూ కృతజ్ఞతా భావం ఉంటుంది. ఫలానా విషయంలో నాకు వీళ్ళు సాయం చేశారనే ఆ భావన మాత్రం నాకు ఎప్పుడు ఉంటుంది. నా ఎదుటికి వచ్చినప్పుడు నేను చేయదగ్గది ఎంతోమందికి ఎన్నోసార్లు చేయటానికి దేవుడు నా కృపనిచ్చాడు. అంతేకాదు ఏదో చేసి అంతటితో దులిపేసుకోవటం కూడా కాదు. మర్చిపోతారు కొంతమంది. ఏదో చేశాంగా, మేలు చేసినందుకు ఏదో చేశాంగా, అయిపోయిందిగా, ఇంకేముందిలే అనుకుని వదిలేస్తా. నేను అట్ట కూడా వదలను, గుర్తు చేసుకుంటా ఉంటా. ఎందుకు గుర్తు చేసుకుంటాను వీళ్ళందరినీ, నాకు మేలు చేసిన వాళ్ళందరినీ అంటే, నా గతాన్ని గుర్తు చేసుకుంటాను కాబట్టి. ఖాళీగా ఉన్నాను, వెళ్ళి కూర్చున్నాను, ఒంటరిగా ఉన్నాను, మౌనంగా ఉన్నాను, ఆలోచనలన్నీ అయ్యే దొంతరలు ఆలోచనల దొంతరలు దొర్లుతూ ఉంటాయి నా మనసులో. పండుకున్నాను, నిద్ర రాలేదు, ఆ మౌనంలో కూడా గతం మళ్ళీ మరిచిపోతానేమని మనసు కూడా చెప్పుకున్నాను. దారి తెన్ను తెలియకనే తిరిగిన దినములను. ఐడియా ఉందా మీకు ఆ పాట? ఎవరు లేని నిశీధిలోనా యేసు ప్రేమ కలయికను, ఎవరు లేని నిశీధిలోనా యేసు ప్రేమ కలయికను గుర్తు చేసుకో మనస. చాలా సంతోషిస్తాడు అలాంటి హృదయం మనం కలిగి ఉంటే. కృతజ్ఞతాహీనులు బ్రతికేంటో తెలుసా? ఖచ్చితంగా ఒకనాటి కూలిపోతారు.